పోస్టర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, అలాగే మన ఎన్టీఆర్ నటించిన దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, రెండిట్లకి కంపారిజన్ అయితే చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మన దేవరా కలెక్షన్స్ ఎన్ని కొట్టింది, అలాగే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ దేవరాని క్రాస్ చేసిందా లేదనేది పిన్ టు పిన్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేద్దాం. అలాగే నిన్న ఈవెంట్ అయితే మన పెద్ది బెజవాడలో అయితే ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అయితే రామ్ చరణ్ గారు అయితే ఒకే ఒక మాట అయితే చెప్తున్నాడండి. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఈ సినిమా గురించి అయితే ఆయన ఉన్నారు. ఎందుకున్నారు అయితే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే భోపాల్లోనూ అదే మాట చెప్పారు, మన బెజవాడలో కూడా అదే మాట చెప్పారు. ఏంటంటే ఈ పెద్ది మూవీ అనేది నా ఫిలిమ్స్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ అయితే అవుతుందండి. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. నేను చాలా కష్టపడ్డాను. మగధీర తర్వాత RRR అలాగే రంగస్థలం ఈ సినిమాల తర్వాత ఎక్కువగా కష్టపడిన సినిమా పెద్ది అని అయితే ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే కష్టం ఒకటేనా, లేకపోతే కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల రీజన్ ఏంటి, సినిమా చూస్తే బాగుందా అనేది మనకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏం లేదండి. పెద్ది టీం వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రమోషన్స్ అయితే ఇండియా వైజ్ గా చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా అయితే June 4 అయితే దగ్గరలో ఉంది కాబట్టి చివరి ఈవెంట్ అయితే మన బెజవాడలో అయితే ప్లాన్ చేశారు. రాత్రి ఈవెంట్లో కూడా చాలా చక్కగా అయితే సక్సెస్ఫుల్ అయింది. అలాగే మన రామ్ చరణ్ గారి మాటలు కూడా ఈ సినిమాకి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారండి. గత సినిమాల్లో ఆయన ఇంత స్పీక్ అయితే చేసేవాడు కాదు. ఇప్పుడు మాత్రం ఆయన స్టైలు మొత్తం మాట్లాడే విధానం మొత్తం అన్ని కూడా మారాయి. ఈ పెద్ది సినిమా అనేది రామ్ చరణ్ గారికి అయితే చాలా మార్పు తీసుకొచ్చిందని అయితే మనం చెప్పొచ్చు. అందులో క్లియర్ గా కనబడుతుంది. కాకపోతే రామ్ చరణ్ గారు ప్రజెంట్ లుక్ లో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నారండి. ప్రతి ఈవెంట్ కూడా ఆయన చాలా చక్కగా అయితే రెడీ అయ్యి వస్తున్నాడు. చాలా హ్యాండ్సమ్ లుక్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే పెద్ది ఉన్నారు. ఇంకా పెద్ది నుంచి నిన్న మస్సా మస్సా సాంగ్ అయితే రిలీజ్ చేశారు, వీడియో సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి ఆడియో పరంగా ఓకే అనిపించిన, వీడియోలో మాత్రం చూపించిన విజువల్స్ అయితే చాలా గ్రాండియర్ గా అయితే వచ్చాయి. మన రామ్ చరణ్ గారు మొత్తం ఈ పెద్ది పెహ్లివాన్ షార్ట్స్ అని ఈ పాటలోనే పెట్టారు. అంటే ఈ పాట పెద్ది పెహ్లివాన్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అయితే రన్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే సాంగ్ బ్లాక్ బస్టర్ అవడం అంటే అవడం కాదు, అంటే మంచి సీన్ లో అయితే ఈ సాంగ్ వస్తుంది. ఈ పెద్ది పెహ్లవాన్ గెటప్ లో చేస్తున్న యుద్ధాల గురించి అయితే ఆయన క్లియర్ గా అయితే ఈ సాంగ్ లో అయితే క్లియర్ గా చూపించారు. ఇందులో రామ్ చరణ్ గారు బాడీ అలాగే ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చింది. నాకు తెలిసి ఈ పెద్ది సినిమాలో మెయిన్ కంటెంట్ వచ్చేసి ఇదే అనుకుంటానండి. ఈ పెహల్వాన్ గెటప్ లో ఉన్న పర్ఫార్మెన్స్ హైలైట్ అవడానికి అయితే రామ్ చరణ్ గారికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ది టీం వాళ్ళు ఎక్కువగా ఈ పెహల్వాన్ గెటప్ నుంచే స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు, దీన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే సినిమాలో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఈ పెద్ది పెహల్వాన్ గెటప్ లో ఉన్న సీన్స్ మాత్రం హైలైట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇంకా క్లియర్ గా అయితే మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మన దేవరా గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఏంటన్నా అంటే ఏదైనా ఒక సినిమా హిట్ అయిందా పట్టయిందా అనేది ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటది. ప్రజెంట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది, ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేసింది, దాన్ని బట్టి సినిమా హిట్ అయిందా పట్టయిందా అంటే ఫిక్స్డ్ టార్గెట్ అనేది ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టే ఆధారపడి ఉంటది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ గా అయితే చూసుకుందాం. ఫస్ట్ నైజం ఏరియా 48 కోట్లకి అయితే అమ్మడం అయితే జరిగింది. ఈ నైజం ఏరియా అంటే ఏంటన్నా అంటే హైదరాబాదు సరౌండ్ ప్రాంతాలన్నీ కలిపి నైజం ఏరియా అంటే ఇక్కడే మెయిన్ సినిమాకి మంచి పొట్టి అనమాట. ఎక్కువ కలెక్షన్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 48 కోట్లకి అయితే అమ్మడం అయితే జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ 48 కోట్లు క్రాస్ చేయడానికి అయితే అవకాశం ఉన్నది. ఇంకా సీడెడ్ లో 24 కోట్లు. సీడెడ్ ఏంటన్నా అంటే రాయలసీమ, ఈ రాయలసీమ ప్రాంతంలోని 24 కోట్లకి అయితే మన పెద్ద మూవీని అయితే అమ్మడం జరిగింది. ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నాయి. ఇంకా ఉత్తరాంధ్ర వచ్చేసి 18 కోట్లు. అంటే ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈ 3 జిల్లాలు కలిపి ఉత్తరాంధ్ర అంటారు. ఇక్కడ 18 కోట్ల టార్గెట్ అయితే పెట్టారు. ఈ 18 కోట్లు కూడా టార్గెట్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో మెగాస్టార్ అభిమానులు అయితే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ టార్గెట్ కూడా ఈజీగా క్రాస్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఈస్ట్ వచ్చేసి 10 కోట్లు, వెస్ట్ వచ్చేసి 9 కోట్లు, గుంటూరు వచ్చేసి 12 కోట్లు, కృష్ణా వచ్చేసి 10 కోట్లు, నెల్లూరు వచ్చేసి 6 కోట్లు. టోటల్ ఓవరాల్ గా మన ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే 136 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అంటే మొత్తం 2 స్టేట్లు కలిపి 136 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 136 కోట్లు అంటే తక్కువే కదని అంట. ఇది తక్కువ కదండి, ఇవి షేర్ కలెక్షన్స్ అనమాట. ఇవి షేర్ 136 కోట్లు అంటే గ్రాస్ ఇంచుమించుగా ఇక్కడ నుంచి ఖాళీగా మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఖాళీగా 200 కోట్ల గ్రాస్ వస్తేనే
ఈ పెద్ద మూవీ అనేది హిట్ స్టేటస్లోకి అయితే వెళ్తుంది మన ఏపీ అండ్ తెలంగాణలో. అలా కాకుండా ఇంకా అదర్స్ ఉన్నాయి కదా, మన కర్ణాటక చూసుకుంటే 17 కోట్లు పెట్టి అయితే కొన్నారు. ఎందుకు కర్ణాటకలో 17 కోట్లు పెట్టారో కలెక్ట్ చేసే దమ్ము ఉందండి. ఎందుకంటే కర్ణాటక నుంచి మన శివరాజ్ కుమార్ గారు అయితే హీరో అయితే ఈ పెద్ద మూవీలో మంచి రోల్ అయితే చేశారు. దానివల్ల మన కర్ణాటకలో కూడా మంచి బిజినెస్ జరిగింది. 17 కోట్లు రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మన తెలుగు సినిమాలో కర్ణాటకలో కొంచెం కలెక్షన్స్ వస్తాయి ప్రతి మూవీకి, అది కూడా దీనికి ఉంటుంది. కాబట్టి ఈ 17 కోట్లు కూడా క్రాస్ అవడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా తమిళనాడులో 5 కోట్లు. అసలు తమిళనాడులో 5 కోట్లు వస్తాయంటే మన తెలుగు సినిమాలు తమిళనాడులో అయితే ఎవరు చూడట్లేదండి. మనం అయితే తమిళ సినిమాలు అయితే క్లియర్గా ప్రతిదీ అయితే ఇక్కడ చూస్తున్నాం. కానీ తమిళనాడులో తెలుగు సినిమాలు అయితే ఎక్కడ కూడా ఆడిన దాగడం లేవు. 5 కోట్లు వస్తుందంటే ఇది రాకపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకు కొన్నారు 5 కోట్లు పెట్టంటే ఇక్కడ రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ కాదండి. ఇక్కడ ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు ఉండడం వల్ల ఈ 5 కోట్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే నాకు డౌటే. ఇంకా కేరళ 2 కోట్లు. ఇక్కడ కేరళలో 2 కోట్లైనా ఇది కష్టమే. చిన్న ఫిగర్ అయినా మాత్రం ఇక్కడ ఎవరైతే కేరళ వాళ్ళు కూడా చూడరు, ఇది కూడా కష్టమే. ఇంకా హిందీలో 25 కోట్లు. మెయిన్ సినిమాకి పట్టు వచ్చేసి హిందీలో 25 కోట్లు. ఎందుకంటే వీళ్ళు నార్త్ ఇండియా వైజ్ గా వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే ప్లాన్ చేసి చాలా ప్రమోషన్స్ అయితే పెద్ద టీం వాళ్ళు అయితే వాళ్ళకు ఉన్నంత టైంలో వాళ్ళు పాజిబిలిటీ చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే చేశారు. మెయిన్ ఈ కలెక్షన్స్ అన్ని కూడా హిందీలో 25 కోట్లు షేరు అంటే ఒక 40 కోట్ల గ్రాస్ అయితే రావాలి. మరి రామ్ చరణ్ మూవీస్కి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్కి ఏనికన్నా వచ్చిందా అంటే RRR ఎక్సెప్ట్ చేస్తే ఇంకే మూవీకి కూడా రామ్ చరణ్ గారికి హిందీలో కలెక్షన్స్ అయితే రాలేదు. మరి ఈ పెద్ద మూవీకి వస్తుందంటే రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రమోషన్ చాలా బాగా చేశారు. సినిమాలో కంటెంట్ గానే ఉంటే ఈ 40 కోట్లు చాలా సునాయాసంగా అయితే వస్తాయి. మెయిన్ వచ్చేసి హిందీలో కలెక్షన్స్ ఎంత వచ్చిన దాని మీద ఈ సినిమా అనేది కలెక్షన్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం హిందీ మార్కెట్ ని ప్రెజెంట్ అయితే అంచనా వేయలేము. సడన్ గా పెరిగితే సడన్ గా తగ్గిపోదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ మనకు తెలుసు తెలుగు స్టేట్ లో, కానీ హిందీలో అయితే ఎలా ఉందని మనకు తెలియదు. సినిమా చూసిన తర్వాత బాగుంటే కలెక్షన్స్ అయితే పెరుగుతాయి. ఈ 40 కోట్ల టార్గెట్ అనేది హిందీలో మంచిదే, ఈజీగా అయితే వచ్చేస్తుంది. సినిమా బాగుంటారు, బాగాలేకపోతే మాత్రం రావడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇక ఓవర్సీస్ లో 34 కోట్లు. ఈ ఓవర్సీస్ లో 34 కోట్లు అంటే మన రామ్ చరణ్ గారికి అయితే టార్గెట్ చాలా పెద్దదండి. ఎందుకంటే గతంలో రామ్ చరణ్ గారి మూవీస్ ఓవర్సీస్ లో 34 కోట్లు వచ్చిన దాఖలాలు అయితే లేవు. 34 కోట్లు అంటే ఇంచుమించుగా ఒక 45 కోట్లు 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేయాలి. అంటే దగ్గరగా ఒక $9 మిలియన్ అయితే రావాలి. వస్తుందా అంటే రాకపోవడానికి అయితే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సినిమా టికెట్లు అవి పెరిగాయి కాబట్టి మన రామ్ చరణ్ గారు పెద్ద మూవీ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ ఓవర్సీస్ లో కూడా రావడానికి అయితే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఈ టోటల్ గా చూసుకుంటే మొత్తం ఏపీ అండ్ తెలంగాణ మొత్తం అంత వరల్డ్ వైడ్ గా బిజినెస్ 220 కోట్లు అయితే పెట్టిందండి. ప్రీ రిలీజ్ బిజినెస్ 220 కోట్లు అంటే 220 కోట్లు పెట్టిందన్న 250 కోట్లు అయితే హిట్ స్టేటస్లోకి వెళ్ళిపోద్ది అంటే వెళ్దండి. ఇది ఓన్లీ షేర్ కలెక్షన్స్ 220 పెట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా హిట్ స్టేటస్లోకి వెళ్ళాలంటే పెద్ద మూవీ వచ్చేసి 400 పైనే కలెక్షన్స్ అయితే పెట్టాలండి. 400 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేయాలి. మరి ఇది రామ్ చరణ్ గారికి వచ్చిన ప్రతి మూవీ ఏదైనా టచ్ చేసిందంటే RRR తెప్పిస్తే మిగతా ఏ మూవీ కూడా 400 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదంటే రామ్ చరణ్ గారు రీసెంట్ గా మన గేమ్ చేంజర్ అలాగే ఆచార్య ఈ 2 ఫ్లాప్ అవడం వల్ల అయితే ఆయనకి ఇంత పెద్ద ప్రెగర్స్ రాలేదు. కాకపోతే హిట్ అయితే 400 కోట్లు పెద్ద కష్టమేం కాదు, ఈజీగా వస్తుంది సినిమా కానీ బాగుంటే. ఇంకా సినిమా విషయానికి వస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని అయితే మూవీ టీము అలాగే రామ్ చరణ్ ప్రతి వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి. మరి స్టోరీ అనేది డిఫరెంట్ అనే స్టోరీని ఇలాంటి సీన్లు ఒప్పుకోవడం కూడా రామ్ చరణ్ ఒక విధంగా మంచిదే అని అయితే మన పెద్ద బుచ్చిబాబు డైరెక్టర్ అయితే అన్నారు. కానీ ఏం పాయింట్ తెప్పిస్తారో సినిమాలో అయితే రామ్ చరణ్ గారు ఏదో ఒక పాయింట్ అయితే రేపేస్తారు. అది ఏంటి అనేది అయితే రివీల్ అయితే చేయట్లేదు. కొంచెం నిన్న మసా సాంగ్ లో కూడా నడవలేకపోతున్నాడు. అయితే కాలు తీస్తారని చాలా మంది అంటున్నారు, కానీ కాలు తీయడానికి అయితే ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది. నాకు తెలిసి కాలు కాకుండా లోపల బాడీలో కిడ్నీ కానీ ఏదైనా లేపేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న షార్ట్ ఒకటే మసాలో అయితే క్లియర్ గా చూపించారు. ఇంకా మొత్తం ఓవరాల్ గా 220 కోట్లు అయింది కదా ఇది. మరి దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది అన్నా అంటే దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే 140 కోట్లు. అంటే ఈ పెద్ద మీద మనకు 4 కోట్లు ఎక్స్ట్రా అయితే దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అయింది. అలాగే మొత్తం ఓవర్సీస్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే 50 కోట్లు. అంటే ఓవరాల్ గా ఈ దేవరా మూవీ వచ్చేసి 190 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే పెద్ద 220 దేవరా 100 అంటే
పెద్ది దేవరాని అయితే క్లియర్గా అయితే క్రాస్ చేసింది, ఒక 30 కోట్లు ఎక్స్ట్రా అయితే ఉన్నది. కానీ ఈ దేవరా అనేది సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి దీనికి ఇంచుమించుగా కలెక్షన్స్ వచ్చేసి ఒక 520 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే పెట్టింది. క్లీన్ హిట్ అయింది. అలాగే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసింది. ఫస్ట్ సింగిల్ హీరో అంటే ఎన్టీఆర్ సింగిల్ గా నటించిన సినిమా 500 కోట్ల మార్క్ అయితే దాటింది. ఈ దేవర ఎన్టీఆర్ గారికి చాలా ప్రత్యేకం, ఎందుకంటే RRR మిగతా అవన్నీ దాటినా మాత్రం ఇది సోలో పర్ఫార్మెన్స్ కాబట్టి ఇది 500 కోట్లు అయితే క్రాస్ చేస్తుంది. అదే విధంగా మన రామ్ చరణ్ గారు కూడా సోలోగా 500 క్రోడ్స్ ఉంది ఆ మూవీ అంటే లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఈ పెద్ద మూవీ కూడా 500 కోట్లు క్రాస్ చేస్తుందా అంటే చెప్పలేం ఫ్రెండ్స్. సినిమా కానీ బాగుంటే క్రాస్ చేస్తాయి, ఎందుకంటే మన రామ్ చరణ్ గారు చాలా ఎఫర్ట్స్ అయితే ఈ సినిమా మీద అయితే క్లియర్ గా పెట్టారు. క్లియర్ గా కనిపిస్తుంది ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనేది, ఇందులో డౌట్ అయితే లేదు. సినిమా కానీ సెంటిమెంట్ కానీ వర్కౌట్ అయిందా? ఈ బాక్స్ ఆఫీస్ సునామీలో 500 కోట్లు అంత కష్టం అయితే కాదు. కాకపోతే హిందీ నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మన తెలుగు నుంచి ఎంత చూసినా తక్కువ ఆడియన్స్ కాబట్టి ఆ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలరు. ఇంకా అంత మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయకూడదు. హిందీ నుంచే సడన్ గా పుంజుకుంటే ఈ 500 కోట్ల మార్క్ అయితే క్రాస్ చేయడానికి అయితే అవకాశం ఉంది. మరి మీకు కూడా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసిన తర్వాత పెద్ద సినిమా రిలీజ్ June 4th కాబట్టి మీకు ఏ విధంగా ఈ పెద్ద మూవీ అనే కలెక్షన్స్ వస్తాయనేది మీ కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.